హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నిన్న మనం చేసిన వీడియో మీ అందరికీ నచ్చినట్టున్నది. దానికి రెస్పాన్స్ చాలా అద్భుతంగా రావడంతో ఈరోజు ఈ వీడియోలో నేనేం చెప్పాలనుకున్నానంటే, అసలు రిజర్వేషన్ సిస్టమ్ ఇన్ ఇండియా, రిజర్వేషన్ సిస్టమ్ అన్నది ఇండియాలో యాక్చువల్గా వెర్టికల్ అండ్ హారిజాంటల్ రిజర్వేషన్ అన్నది ఉన్నది. కానీ జియో నెంబర్ 77 ఇక్కడ మనకి ట్విస్ట్ చేసింది అనమాట. దానివల్ల కాంట్రవర్సీస్, కాంట్రడిక్షన్స్, కన్ఫ్యూజన్స్ అన్నది వచ్చింది. ఇప్పుడు మనం వెర్టికల్ రిజర్వేషన్ అంటే ఏంటో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వెర్టికల్ రిజర్వేషన్ అన్నది షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్స్, అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్, ఇది అండర్ ఆర్టికల్ 16(4) ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ప్రకారం ఇది కవర్ అవుతుంది. ఇది ఫిక్స్డ్ కోటా అనమాట. జాబ్స్ కానీ ఎడ్యుకేషన్ కానీ ఒకవేళ ఈ రిజర్వ్డ్ కేటగిరీ క్వాలిఫై అవ్వకుండా మెరిట్ లిస్ట్ లో కానీ క్వాలిఫై అవుతే ఏలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కింద మాత్రం కౌంట్ అవరు. అలాగే హారిజాంటల్ రిజర్వేషన్ అంటే ఏంటో నేను మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. హారిజాంటల్ రిజర్వేషన్ అన్నది ఏదైతే ఉన్నదో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, అన్రిజర్వ్డ్ కేటగిరీ అన్నది ఉన్నది కదా, అలాగే హారిజాంటల్ రిజర్వేషన్ లో ఉమెన్, పీడబ్ల్యూడి, ట్రాన్స్జెండర్ అండ్ వెటరన్స్, ఇది ఆర్టికల్ 16(1) అండ్ 53 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ లో ఫండమెంటల్ రైట్ కింద కవర్ అవుతుంది. ఈ రిజర్వేషన్ అన్నది అన్ని కేటగిరీస్ లోను బైఫర్కేషన్ అవుతూ ఉంటది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 10% సీట్స్ అన్నది ఉమెన్ కి రిజర్వ్ అయ్యి ఉన్నది అనుకో, అది ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అండ్ జనరల్ అందరికి కేటాయిస్తారనమాట. కొన్ని రిజర్వేషన్స్ అన్నది కంపార్ట్మెంటలైజ్డ్, అంటే దాని అర్థం ఏంటంటే అవి ఫిక్స్డ్ అనమాట పర్ కేటగిరీ. కొన్ని అయితే ఓవరాల్ గా ఉంటది, అంటే దే కెన్ బి అడ్జస్టెడ్. ఇప్పుడు అలాగే మన సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఏదైతే ఉన్నదో నేను మీకు కొన్ని చెప్తాను అనమాట. సుప్రీంకోర్టు చాలా క్లియర్ గా రిజర్వేషన్ ఎలా వర్క్ అవుతుంది అన్నది ఇందిరా సాహ్వాని 1992 ఇదేంటంటే ఈ కేసులో వెర్టికల్ రిజర్వేషన్, హారిజాంటల్ రిజర్వేషన్ అన్నది క్లియర్ గా డిఫైన్ చేసింది అనమాట. అలాగే రాజేష్ కుమార్ దరై 2007 ఇందులో హారిజాంటల్ రిజర్వేషన్ క్లియర్ కట్ గా క్లారిఫై చేసింది అనమాట, ఇది ఎలా అడ్జస్ట్ అవుతుంది అన్నది. అలాగే సౌరవ్ యాదవ్ 2020 ఇది రీసెంట్ జడ్జ్మెంట్. సౌరవ్ యాదవ్ 2020 ఇందులో ఏం చెప్పిందంటే, మెరిటోరియస్ అంటే ఎవరైతే ఎక్కువ మార్కులు వచ్చాయో వాళ్ళని ఓపెన్ కేటగిరీలో ఎలా ప్లేస్ చేయాలన్నది ఈ జడ్జ్మెంట్ అన్నది చెప్పింది అనమాట. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి జియో నెంబర్ 77 ఎలా రిజర్వేషన్ అన్నది కాంట్రడిక్ట్ చేస్తుందో నేను మీకు ఇప్పుడు చెప్తాను. ఎస్సీ అంటే ఒక షెడ్యూల్ క్యాస్ట్ క్యాండిడేట్ అన్న అతను మెరిట్ అంటే ఈక్వల్ టు ఓపెన్ కేటగిరీలో వస్తే అతను ఓపెన్ కేటగిరీకి చెందుతాడు. అలా కాకుండా ఇప్పుడు ఎస్సీ క్యాండిడేట్ మెరిట్ లో తనకి మార్కులు వచ్చినా తను ఎస్సీ కేటగిరీలోకి నెట్టబడతాడనమాట. జియో నెంబర్ 77 రిజర్వేషన్ అన్నది ఎలా మాడిఫై చేసి ఫోర్స్ఫుల్ గా ఒక రిజర్వ్డ్ క్యాండిడేట్ ని రిజర్వ్ కోటాలోకి ఎలా నెట్టిపడేస్తుందో ఇది జియో నెంబర్ 77 చెప్తుంది అనమాట. ఇది ఏదైతే ఉన్నదో సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్ కి అగేనెస్ట్ గా ఉంది. అంటే రెడ్యూసింగ్ ది ఆపర్చునిటీ ఆఫ్ ద సేమ్ ఫర్ అదర్స్ ఇన్ ద సేమ్ కేటగిరీ and distorting the balance between open competition and reservation. ఇప్పుడు జియో 77 లీగల్ అండ్ సోషల్ ఇష్యూస్ ఏంటంటే, ఈ జియో కాన్స్టిట్యూషన్ ని వైలేట్ చేస్తుంది. అదే కాకుండా ప్రీవియస్ గా నేను ఏదైతే చెప్పానో ఆ జడ్జిమెంట్స్ కి అగేనెస్ట్ గా ఉన్నది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు జెన్యూన్ బెనిఫిట్స్ అన్నది లూజ్ అవుతారనమాట. అలాగే ఉమెన్, పీడబ్ల్యూడి అండ్ అదర్స్ హారిజాంటల్ కేటగిరీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తక్కువ సీట్లు వస్తాయి. మెరిటోరియస్ రిజర్వ్ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సఫర్ అవుతారు. ఎందుకు అనుకుంటున్నారు? వాళ్ళు ఫోర్స్ఫుల్ గా రిజర్వేషన్ కోటాలోకి నెట్టబడతారు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్, కామెంట్, షేర్. ఓకే, హారిజాంటల్ రిజర్వేషన్ అన్నది చాలా క్రూషియల్.